హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య సమయం. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో ఏంటంటే, నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో చేశా కదా, టీమూ నుంచి నేను నా ప్రెగ్నెన్సీకి అండ్ బేబీకి కావాల్సిన ఇంటికి కావాల్సినవి కొన్ని $0 నేను ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పి ఆ ప్యాకేజెస్ అయితే వచ్చేసినాయి. చూడండి ఎంత హ్యూజ్ ప్యాకేజెస్. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను ఇవన్నీ నేను మీకు చూపించడానికి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయని చెప్పి. చాలా మంచిగా వచ్చాయి క్వాలిటీ అయితే. అందరికీ తెలుసు టీమూలో ప్రొడక్ట్స్ చాలా ఎఫోర్డబుల్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా స్పెషల్ ఈవెంట్ నడుస్తుంది, $0 స్పెషల్ ఈవెంట్. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇంకొకసారి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు. ఫస్ట్ అయితే టీమూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇది వర్క్ అవ్వదు. తర్వాత సర్చ్ బార్ లో నా కోడ్ KKM6884 అని టైప్ చేయాలి. అలా సర్చ్ చేయగానే మీకు $0 ఐటమ్స్ అన్ని పాపప్ అవుతాయి. ఇక్కడ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని బ్రౌజ్ చేసుకుని నచ్చిన ప్రొడక్ట్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కిచెన్ అండ్ హోమ్ ఎసెన్షియల్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఈ ఆయిల్ స్ప్రే బాటిల్ నచ్చింది, సో క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అయ్యింది. ఇలా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని బ్రౌజ్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏమేమి వచ్చినాయో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి చెప్పా కదా, గాజు అవెన్ సేఫ్ ట్రే అయితే ఆర్డర్ చేశాను, బేకింగ్ ట్రే అని చెప్పి. నేను ఇది యాక్చువల్లీ బిర్యానీ చేసుకోవడానికి ప్రతిసారి అల్యూమినియం ఫాయిల్ ట్రే వాడాల్సి వస్తుంది. అది అంత మంచిది కాదు, ప్రతిసారి కొనాల్సి వస్తుంది. ఇది అనుకోండి మంచిగా గ్లాస్ బాగా హెవీగా కూడా ఉంది అండ్ మంచి సైజ్ కూడా వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మందంగా వస్తుందని చెప్పి. సో ఇదైతే అవెన్ సేఫ్ అనమాట. సో మనం బిర్యానీస్కి వాడచ్చు అండ్ బ్రౌనీ చేసుకోవడానికి, ఏదైనా బేకింగ్ డిషెస్ అన్నిటికీ వాడుకోవచ్చు. సో నేను దీని పిక్చర్స్ అవన్నీ నేను ఇక్కడ స్క్రీన్ మీద కుదిరితే డిస్ప్లే చేస్తాను అండ్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే నేను నిజంగా ఇంత పెద్దగా వస్తుందనేది నేను అనుకోలేదు. డైపర్ బ్యాగ్ ఆర్డర్ చేశాను అనమాట బేబీ కోసం అని చెప్పి. చూసారా ఎంత స్టఫ్ పట్టిద్దంటే డైపర్ చేంజింగ్ స్టేషన్ లాగా కూడా వాడుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎన్ని కంపార్ట్మెంట్స్ వచ్చాయో చూడండి, ఎన్ని కంపార్ట్మెంట్స్. మిల్క్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మంచి కంపార్ట్మెంట్స్ ఇచ్చారు అండ్ మనం స్వాడిల్స్ పెట్టుకోవచ్చు, టవల్స్ పెట్టుకోవచ్చు. అసలు మెయిన్ కంపార్ట్మెంట్ చూపిస్తాను. డైపర్ చేంజింగ్ స్టేషన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనగా, దానిలోనే దానికి కావాల్సినవి కూడా వచ్చేసినాయి. నేను మీకు ఫిక్స్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత స్పేషియస్గా ఉందో లోపల. దీనికి ఇంకో జిప్ కూడా వచ్చింది. దీంతో మనకి అది డైపర్ చేంజింగ్ స్టేషన్ లాగా కన్వర్ట్ అయింది. చూసారా, మనకు కావాల్సిన స్టఫ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవచ్చు, స్వాడిల్స్ పెట్టుకోవచ్చు, బర్త్ క్లాత్స్ పెట్టుకోవచ్చు అండ్ ఎమర్జెన్సీలో దీన్ని అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ డైపర్ చేంజింగ్ స్టేషన్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇది స్టిఫ్గా ఉండటానికి మనకి లోపల మ్యాట్ కూడా ఇచ్చారు. సో మొత్తం ఫిక్స్ చేశాకైతే ఇలాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఉంటుందని. ఇది డైపర్ చేంజింగ్ స్టేషన్ లానే కాదు, ఎమర్జెన్సీలో బేబీ స్లీపింగ్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ చక్కగా కవర్ కూడా వచ్చింది పైన ఎవరికి కనిపించకుండా. నాకైతే ఇది భలే నచ్చేసింది. సో చూసారు కదా, భలే సెట్ అయిపోయింది. ఇంత హ్యూజ్ గా వస్తుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డైపర్ బ్యాగ్ మంచిగా డైపర్ స్టేషన్ తో భలే ఉంది అసలు. ఆ డైపర్ చేంజింగ్ స్టేషన్ కి హ్యాంగ్ చేసుకోవడానికి మంచిగా హ్యాంగింగ్ టాయ్స్ కూడా ఈ బ్యాగ్ లో ఇంక్లూడ్ అయ్యి వచ్చాయి. నేను పెట్టి చూపించడం మర్చిపోయాను. సో ఫైనల్ గా ఇదే అనమాట డైపర్ బ్యాగ్. బాగుంది కదా. ఈజీగా మనం దీన్ని స్ట్రాలర్ కన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు, మనం బ్యాక్ ప్యాక్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. దీని పిక్చర్ అండ్ డీటెయిల్స్ కూడా నేను లింక్ ఇస్తాను అండ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ప్యాకింగ్ కూడా అస్సలు డ్యామేజ్ అవ్వకుండా భలే చక్కగా చేశారు. సో ఇవి వచ్చేసరికి గ్లాస్ జార్స్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తా. ఇలాంటివి 4 వచ్చినాయి గ్లాస్ జార్స్ అండ్ వుడెన్ క్యాప్ వచ్చింది. సో ఇవేంటంటే నేను ఓవర్ నైట్ ఓట్స్ పెట్టుకోవడానికి అన్నట్టు తీసుకున్నాను, బట్ వీటిని మనం ప్యాంట్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. చెప్పా కదా ఓవర్ నైట్ ఓట్స్ కి యూజ్ చేస్తానని చెప్పి, నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ కిచెన్ ఐటమ్ అనమాట. వుడెన్ యుటెన్సిల్ సెట్ అనమాట. ఈ స్పూన్స్ పెట్టుకోవడానికి మనకి మంచిగా హోల్డర్ కూడా వచ్చింది. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మనం నాన్ స్టిక్ ప్యాన్స్ వాడేటప్పుడు అసలు స్టీల్ గరిట్లు పెట్టకూడదు. సిలికాన్ కానీ ఇలాంటి వుడెన్ కానీ యూజ్ చేయడం బెటర్. సో ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ స్టోర్ చేసుకోవడానికి చాలా కైండ్స్ ఆఫ్ స్పూన్స్ వచ్చినాయి. సో ఇలాగా స్టోర్ చేసుకోవడానికి హోల్డర్ కూడా వచ్చింది. 4, 5, 6, 7 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పూన్స్ అనమాట. బాగుంది కదా. ఇదేంటి, ఎస్ ఇది కూడా కిచెన్ ఐటమ్, వెజిటబుల్ చాపర్. ఇప్పుడు ఇంకా కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటే మిగతా పనులు అవ్వవు అనమాట. సో కట్ చేసుకుంటూ కూర్చుంటే జీవితం అంతా అక్కడే అయిపోతుంది. వెజీ స్లైసర్ ఆర్ వెజిటబుల్ కట్టర్ అనమాట. సో
పీలర్ కూడా వచ్చింది ఈ కిట్ తో పాటు. పీలర్ వచ్చింది అండ్ డిఫరెంట్ కైండ్స్ సైజెస్ లో మనకి చాప్ చేసుకోవడానికి బ్లేడ్స్ వచ్చాయి. అండ్ ఇదిగో స్లైస్ చేసుకోవడానికి ఒక కైండ్ ఆఫ్ బ్లేడ్. ఇలా చాలా కైండ్స్ ఆఫ్ బ్లేడ్స్ వచ్చినాయి. సో ఇదనమాట వెజిటబుల్ కటర్. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. జ్యూసర్ అనమాట, మనకి ఇప్పుడు చాలా అవసరం. ఎలక్ట్రిక్ జ్యూసర్. ఇక్కడ మనం ఫ్రూట్స్ పెట్టుకుంటాం. ఇక్కడ ఫ్రూట్స్ పెట్టుకుని మనకి వీళ్ళు USB కేబుల్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫ్రూట్ పెట్టి మనం దీన్ని ఇలా క్లోజ్ చేసి ఆ కేబుల్తో ఆన్ చేస్తే ఇక్కడ నుంచి మనకి జ్యూస్ వచ్చేసిద్ది అనమాట, ఈ ఓపెనింగ్ నుంచి. ఇది కూడా నేను యూస్ చేస్తున్న క్లిప్ నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడైతే నేను ఆరెంజ్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ముందే రీఛార్జ్ చేసి పెట్టుకుంటే చాలు, చాలా నీట్ గా జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. నాకు ఇది కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మన బుజ్జిబాబు కోసం టమ్మీ టైం కోసం పిల్లో అనమాట. సో ఇలా ఫ్లోర్ మీద పెడితే దీని మీద బేబీ బోర్లా పడుకుంటారనమాట. అండ్ ఇవి టాయ్స్ అనమాట, టమ్మీ టైం కావాల్సినవి. నేను ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను. వాళ్ళు ఇచ్చిన హ్యాంగింగ్ టాయ్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ హ్యాంగ్ చేస్తాం అనమాట. సో నేను ఒకటి హ్యాంగ్ చేసి చూపిస్తాను నేను మీకు. ఎస్, ఇది హ్యాంగ్ చేశా కదా. సో ఇక్కడ పడుకుని ఈ టమ్మీ టైం అప్పుడు ఇక్కడ హ్యాంగ్ చేసిన టాయ్స్ తో ఆడుకుంటారనమాట. ర్యాటిల్ టాయ్స్ అనమాట ఇవి. సో ఇక్కడ నేను అన్ని ర్యాటిల్ టాయ్స్ హ్యాంగ్ చేశాను అనమాట. ఇలాగా ఇలా రెస్ట్ అయ్యి ఈ టాయ్స్ తో ఆడుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి సింహం డ్రెస్ అనమాట బేబీకి. దీంతో ఒక వీడియో చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. బేబీకి ఒక 6 months వచ్చాక చేస్తానేమో ఇది వేసి. లయన్ జంప్ సూట్ అనమాట. సో ఇది మన బుజ్జి బేబీ కోసం. మరి సాఫ్ట్ ఉంది, బాగుంది కదా. అండ్ వెనక తోక. నెక్స్ట్ వచ్చేసరికి సిలికాన్వి యుటెన్సిల్స్ అనమాట, బేబీ కోసం అని పెట్టాను. బేబీకి స్పూన్, ప్లాస్టిక్ కాదు ఇది సిలికాన్ అనమాట, ఫుడ్ గ్రేడ్. బేబీకి బౌల్, చిన్ని స్పూన్స్ అనమాట. ఇది ఫోర్క్, ఎంత క్యూట్ ఉందో చిన్నిది. బేబీకి సిప్పర్ అనమాట, చూపిస్తా. కప్పు ఇలా పెడితే సిప్పర్. బేబీకి ప్లేట్ అనమాట. కింద మనకి సక్షన్ కూడా ఉంది మూవ్ అయిపోకుండా. ప్లేట్ అండ్ ఫోర్క్స్, స్పూన్స్. అండ్ ఇది వచ్చేసరికి బిప్. ఇదంతా సిలికాన్ బేబీ ఫుడ్ కావాల్సిన సెట్ అనమాట. సో ఇది బేబీకి బ్యాక్ పిల్లో అనమాట. సో అప్పుడప్పుడే బేబీ కూర్చుంటున్నప్పుడు మోస్ట్లీ ఇట్లా వెనక్కి పడిపోతారు కదా. సో అలా పడకుండా ఉండటానికి దీన్ని బేబీ బ్యాక్ వేస్తారు. నేను ఇక్కడ పిక్చర్ అటాచ్ చేస్తాను ఎలా యూజ్ అయిద్దని. సో ఇలా బేబీ బ్యాక్ ఇలా ఉంటే వాళ్ళు వెనక్కి పడినా కానీ ఫ్లోర్ టచ్ అవ్వదు హెడ్కి. సో ఇది మనకి ఈ పిల్లో అనేది కుషన్ లాగా హెల్ప్ అయ్యిద్ది అనమాట. కలర్స్ కూడా భలే ఉంది. ఇది మీరు వాష్ చేసి యూజ్ చేయొచ్చు బేబీకి. మన బాబు కోసం టాయ్స్ అనమాట. మ్యూజిక్ కూడా ఉంది, మీకు వినిపిస్తుందో లేదో. బేబీ ఉయ్యాలకు కానీ, బ్యాసినెట్ కానీ, స్ట్రోలర్ కి కానీ, డైపర్ చేంజింగ్ స్టేషన్ ఉంటుంది కదా, దానిపైన కానీ హ్యాంగ్ చేస్తే మంచి ఎంటర్టైనింగ్ అనమాట. సాఫ్ట్ మ్యూజిక్ వస్తుంది. నెక్స్ట్ కూడా ఇలాంటిదే హ్యాంగింగ్ టాయ్ అనమాట. చాలా సాఫ్ట్ అనమాట, ప్లాస్టిక్ కాదు ఇవి. మంచి ప్లస్ టాయ్స్ ఉంటాయి కదా ఆ మెటీరియల్. ఇది కూడా ఇంతే, హ్యాంగ్ చేసుకోవడానికి. కార్ సీట్ కి కానీ, స్ట్రోలర్ కి కానీ, బ్యాసినెట్ సేమ్ ఉయ్యాలకు కానీ అలా హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. ఇది కూడా దీనికి మ్యూజిక్ ఏం లేదు, బట్ ఇట్లా జస్ట్ టాయ్స్ హ్యాంగ్ చేసి ఇచ్చారనమాట. సో బాగుంది. ఇది కూడా బర్డ్. ఇది వచ్చేసరికి బేబీ చైర్ సీటర్, ఎట్లా పిలుస్తారో తెలియదు. ఇది గాలి కొట్టి చూపించాలి. నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నాను ఇది ఎలా ఉంటుందో చూడాలని. సో మొత్తానికి దీనిలో ఎయిర్ అయితే ఫిల్ చేసేసాము. భలే ఉంది కదా. బేబీ కూర్చోడానికి మంచిగా సీట్ లాగా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను బేబీ వచ్చాక దీన్ని యూజ్ చేయడానికి. బేబీ ఫోటోషూట్ కోసం అని చెప్పి ఒక అవుట్ ఫిట్ అనమాట ఇది. బుల్లి బాబుకి బుల్లి ప్యాంట్. ఈ అవుట్ ఫిట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే దీనిపైన మనకి హలో ఐఎమ్ హియర్ అని అనమాట. బేబీ వచ్చేసాడు అన్నప్పుడు ఇది వేసి ఫోటో తీద్దామని ఇది తీసుకున్నా, బ్లూ కలర్ కాబట్టి. సో హలో ఐఎమ్ హియర్ అని ఉంటుంది. ఇది షర్ట్, ఇది ప్యాంట్ అండ్ చిన్ని టోపీ కూడా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ ప్లే జిమ్ అనమాట. ఓ మై గాడ్, కాల్తో తంతే ఇక్కడ మ్యూజిక్ ప్లే అయింది, దీని మీద పడుకుంటారు. సో ఫైనల్లీ దీన్ని కూడా సెట్ చేసేసాం. చూడండి ఎలా ఉందో.
ఐటమ్ వచ్చేసరికి ఇది నేను మన డకోటా ఇంటికి వచ్చినప్పుడు డకోటా ఆడుతున్నప్పుడు చూసాను అనమాట. దానికి ఈ రిమోట్ మ్యూజిక్ టాయ్ అంటే బాగా ఇష్టము. సో మన బుజ్జి బాబుకి కూడా ఇష్టపడతాడేమో అని చెప్పి నేను ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది కూడా బ్యాటరీ అనమాట, జస్ట్ బటన్స్ ప్రెస్ చేస్తే మ్యూజిక్ వస్తుంది. డకోటా బాగా ఎంజాయ్ చేసిద్ది. సో మన బేబీ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తాడన్న హోప్ తో నేనైతే ఇది తీసుకున్నాను. మంచి మంచి కలర్స్, పింక్, ఎల్లో కలర్స్ కూడా ఉన్నాయి. సైజ్ కూడా చిన్నగా క్యూట్ గా బేబీకి సరిపడా ఉందనిపించింది. లాస్ట్ ఐటమ్ వచ్చేసరికి నా కోసం ఆర్డర్ చేసుకున్నాను. హెయిర్ స్ట్రైట్నర్ అనమాట. జస్ట్ బ్రష్ లాగా ఉంటుంది అనమాట. ఈజీ టు హ్యాండిల్. సెట్టింగ్స్ అంత ఇంత టైం అని ఉండదు. సో క్విక్ గా రెడీ అయిపోవాలి అన్నప్పుడు ఎంత చిన్నగా పోర్టబుల్ గా ఉంది చూసారా. USB కేబుల్ కూడా ఇచ్చారు. మనం హెయిర్ ని బ్రష్ చేస్తే చాలు స్ట్రైట్ అయిపోయింది. చక్కగా పోర్టబుల్, పెద్ద పెద్ద వైర్లు ఉండవు, రీఛార్జ్ చేసుకుని వాడుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. అదన్నమాట ఈ రోజు వచ్చిన ఐటమ్స్. చూసారా 2 బ్యాగ్స్ ఖాళీ అయిపోయినాయి. ఎన్ని ఐటమ్స్ వచ్చాయో. సో అదనమాట నాకు టీము నుంచి వచ్చిన ఐటమ్స్ అన్ని. సో మీరు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ కోడ్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో కూడా మీకు $0 ఈవెంట్ నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన కోడ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. స్క్రీన్ రికార్డింగ్ చూపించా కదా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అని, సేమ్ అదే ఫాలో అయిపోతే సరిపోద్ది. మీకు కావాల్సిన లింక్స్, కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తాను. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇండియాలో ఉన్న వాళ్ళకి అస్సలు కాదు, ఇండియాలో ఉన్న వాళ్ళకి వర్క్ అవ్వదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. Bye guys, see you all in my next video. Bye.